మన గురించే కదా, మనకు హక్కులు తీసుకున్నాం కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాం, కడుతున్నాం, వస్తున్నాం. మరి దానికి మన భర్త అడ్డు చెప్తలేదు కదా. మరి మన హక్కుల గురించి కొట్లాడుకునేటానికి మన భర్త అడ్డు చెప్పడు కదా. మనం మాట్లాడితే దాని గురించి కూడా మనం కొద్దిగా ఆలోచించుకొని దేనికైనా ముందుకు అడిగేయాలా, ముందుకు నడవాలి. వాళ్ళకి మనకు సమానంగా జీతాలు ఇస్తున్నారా? ఇస్తలేదు. ఏ షాపులలో పని చేయు, నువ్వు ఎక్కడన్నా పని చేయు, వాళ్ళకు ఒక రకమైన జీతం ఇస్తారు, మనకు ఒక రకమైన జీతం ఇస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళు అని ఒక చిన్న చూపు చూస్తున్నారు అక్కడ. అది మనకి ఎంతవరకు కరెక్ట్? మరి మనం కూడా వాళ్ళతో పాటు పనిచేస్తున్నాం కదా, వాళ్ళతో పాటు సమానంగా బతుకుతున్నాం కదా, దాంట్లో మనం ఎందుకు రావాలి? దాని గురించి అని మనము మహిళా సంఘము దేనికైనా కానీ మన హక్కుల గురించి, మన సమానత్వం గురించి ఎప్పుడు కూడా ముందుంటుంది, ముందు పోరాడుతుంది. మనం కూడా అందరం కూడా ఒకటి ఆలోచించుకోవాలా, సమానంగా ఉండాలి. మనం ఏ పనులైనా కానీ సమానంగా పనిచేయాలి, సమానంగా ఉండాలి. ఎక్కడైనా కానీ ఇప్పుడు ఎక్కడికైనా పోతే నువ్వు ఆడదానివి, ఆడపిల్లము, ఇటువంటి దృష్టి లేకుండా మనం సమానంగా ఎందుకు మనం వాళ్ళతో సమానంగా ఉండలేము అదనేది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. దాని గురించి మనము ఎన్నో చెప్పుకుంటాం. మనం ఇలా చదువుకున్నాము, ఇంటికి పోతే మనం ఆడపిల్లలమే, మనం ఇంటి గృహలక్ష్యమే, మనం ఒక అతనికి భార్యమే కదా, ఇంట్లో నుంచి బయటకు ఎందుకు వెళ్ళాలా, భర్త చెప్పినట్టే వినాలా అంటే వినతో అని కాదు, వినాలా కానీ అన్నిట్లో సమానంగా ఉన్నప్పుడు అతనితో పాటు కూడా మనం కూడా సమానంగా ఉండాలి. ఇంట్లో విషయాలు కానీ బయట విషయాలు కానీ సమానంగా బతకాలి. ద్వారకా నగర్ ఆఫీసులో జరుగుతుంది ఈ మహిళా దినోత్సవం ప్రోగ్రాంకి అందరూ హాజరు కావాలని, మన మహిళలకు అందరికీ సమాన పనికి సమాన వేతనము, సమాన హక్కులు, సమాన ఏదైనా మనము హక్కులు సాధించుకోవాలంటే మహిళలు అందరూ బయటకెళ్ళి కొట్లాడితేనే సాధించుకుంటాం. ఏ రంగంలో పనిచేసినా ఆ రంగంలో మహిళలకు వేధింపులు, అవమానాలు, ఈ మహిళలకు ఎక్కడ చూసినా కానీ అణచివేత తప్ప మనకు గౌరవం అన్నది లేదు. ఈ గౌరవాన్ని కాపాడుకోవడానికి మనం బయటకెళ్ళి పోరాడాలని మన మహిళా సంఘం POW పిలుపునిస్తుంది.